మొత్తం కలిసి కలికి మూవీ చూడడానికి వెళ్ళబోతున్నాం. మా మేసన్న వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి సినిమా ఎలా ఉందని కొనుక్కుంటాడు. అయితే సినిమా చూడడానికి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది బండి మీద. మా అన్యాలు చిన్నప్పుడు అంట బాడింగిలోని దత్తిలోని మానపురం దగ్గర సినిమా వేసేవాళ్ళంట. వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళిపోయేవారంట అని చెప్తున్నారు అన్నయ్యలు. అప్పుడే బాగుండేది. మా సీగ్మైక్ కాకలిక్కువని ఇక్కడ కోడూరు దగ్గర చిన్న షాప్ కనిపిస్తే లోపలికి వెళ్ళాం. మా మేసన్న ముందే వెళ్ళిపోయాడు ఇక్కడ టిఫిన్ బాగుంటుందని. మా సీగ్మాకి వీడియో తీస్తున్నట్టు తెలిసిపోయినట్టు ఉంది, నటించేస్తున్నాడు. మా మేసన్ మాత్రం ఇటు పట్టించుకోక టిఫిన్ ముక్కేస్తున్నాడు. ముగ్గురు తింటే మొత్తం ఎంత అయిందో గస్ చేయండి. మొత్తం కలిపి 80 అయ్యింది. అట్టు 5 రూపాయలు, ఇంకా 4 ఇడ్లీలు 10 రూపాయలు. ఇక్కడ కడుపు నిండా తింటే 80 రూపాయలు అయ్యింది. అదే సిటీలో గట్ట తింటే 200 దాటి అయిపోద్ది. కోడూరులోని శుభ్రంగా ఉండే ప్లేస్ ఏదంటే ఈ చర్చ్ మాత్రమే. ఎప్పుడైనా చూపిస్తారు మీకు కోడూరు. కుంటిన వలస అనే పేరు నాకు అనిపించిందంటే ఇక్కడ ఉండే సోడా గుర్తొస్తుంది నాకు. మా చిన్నప్పుడు మా అనియాలతో సినిమాకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంటి బయటని బోర్డు ఉండేది, ఇక్కడ సోడా సూపర్, ఇక్కడ సోడా బంపర్, ఇక్కడ ఇది మేము చెప్పింది కాదు మా కస్టమర్స్ చెప్పింది అని బోర్డు ఉండేది. ఇప్పుడైతే ఆ బోర్డుని తీసేశారు. ఇక్కడైతే సోడా 15 రూపాయలు, కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. డ్రింక్ అంట 100 టైమ్స్ బెటర్ అని చెప్తాను నేను. ఇక్కడ నుంచి బ్యాడింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎప్పుడైనా కంటిన్యూవాల్సి వస్తే ఇక్కడ సోడా తాగి మాత్రం వెళ్ళండి. మా మేసన్న యాటిట్యూడ్ చూపించేస్తాను చూడండి. అది యాటిట్యూడ్ కాదు, కామెడీ అని ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో మా మేసన్న. బ్యాడింగ్ అయితే వచ్చేసాం. బ్యాడింగ్లో ప్లాస్టిక్ అయితే బ్యాన్ చేశారు. మీరు ఎక్కడైనా పడేసినట్టు పోలీసులు గట్రా చూస్తే మీకు ఫైన్ అయితే వేస్తారు ఇక్కడ. ఇదే బొబ్బిలి కోట. ఒకప్పుడు అంట అందరినీ లోపలికి పంపించేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరిని పంపించట్లేదు. కేవలం ఈ బొబ్బిలి కోటకి సంబంధించిన కుటుంబీకులు వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉంది. మనం ఎప్పుడైనా పర్మిషన్ తీసుకొని లోపలికి మొత్తం చూపిస్తాను మీకు. ఈ థియేటర్కి రావడం నేను మొదటిసారి. ఈ థియేటర్ పేరు శ్రీ వాసవి కళ్యాణ మందిర్. మరి చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో. మా శ్రీకాంతానికి మా హరానికి ఇక్కడికి వచ్చిన వరకు టికెట్స్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్లు తీశారు, ఫైనల్గా దొరికేసాయి మాకు. ఇక్కడ ఫ్యాన్స్ అయితే సెలబ్రేషన్స్ అయితే ఎట్టి చేసుకోవట్లేదు. అదే సెలార్కి అయితే రచ్చ చేశారు. అది నా ఛానల్లో సెలార్ ఉంటుంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం మనం. థియేటర్ లోపల అయితే బాగానే ఉంది. సౌండ్ సిస్టమ్ ఇంకా చైర్ సిట్టింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒక స్క్రీన్ కొంచెం పెద్దది అయితే బాగుంది. ఇక్కడ వీడియో తీస్తున్నాను, స్టైల్స్ ఇస్తున్నాడు మా సూర్యగాడు. థియేటర్ లోపల కూర్చున్నా ఇంకా రివ్యూలు చూస్తున్నాడు మా మహేష్ అన్న. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే కింద కామెంట్ చేయండి. సినిమా అయితే మొదలైపోయింది. ఇంకా కొన్ని సీన్లు చూపిస్తే మీకు స్పాయిలర్ అయిపోద్ది, అందుకని చూపించట్లేదు. మా శ్రీకాంత్ అన్న వర్షంలో కూడా బజ్జీలు తినడం ఆపట్లేదు. మా మహేష్ అన్న ఎంత కాన్ఫిడెంట్గా ప్రభాస్ కలికి అని చెప్పాడు, నేను కాదని చెప్పాను. మా మహేష్ అన్న ఓడిపోయాడు, అందుకని ముఖం చూడండి ఎలా పెట్టాడు. అందుకని దొబ్బాలి కానీ అతి దొబ్బకూడదని చెప్పాను నేను. గ్యాంగ్తో కలిసి వెళ్తే ఆ ఫన్నే వేరు. ఇదే మా అగ్రహారం కొండ. 90s టైంలో అంట ఆ కొండపైకి ఎక్కి పూజ చేసేవాళ్ళంట. ఇప్పుడు ఎవరు ఆ కొండపైకి వెళ్ళటం లేదు. ఇంకా ఒడిశా నుంచి వచ్చిన ట్రైబ్స్ ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ గురించి కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో తీస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.